జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసినాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ట్వీట్ కూడా చాలా పెద్దది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత పెద్ద పెద్ద ట్వీట్లు చేస్తే చదవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ పోస్ట్ని కనీసం ఒక 4-5 పోస్టులుగా డివైడ్ చేసి పంపించండి, పోస్ట్ చేయండి. అంత పెద్ద లెంగ్తీ పోస్ట్ చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎనీహౌ, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ట్వీట్ చేశాడో అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, ఆంధ్రప్రదేశ్లో పాలు నీళ్లు కల్తీ మీద ఆయన సీరియస్గా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరైనా బతకడం కోసం పాలు నీళ్లు తాగుతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రెండు ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, అదేవిధంగా కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ ట్వీట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైనటువంటి ఈ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్, కల్తీ పాలు, కల్తీ మందు, కల్తీ ఫుడ్డు, ఇలాంటి ఘటనలు తరచూ కూడా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలినటువంటి ప్రజారోగ్య వ్యవస్థకు ఈ ఘటనలే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. తన పట్టు కోల్పోయినాడు. మిగిలిన వారంతా కూడా ప్రతిపక్షం మీద బుర్ర చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ ప్రజారోగ్యం, అదేవిధంగా వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా మండిపడడం జరిగింది. అదేవిధంగా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థులను డయేరియాతో అస్వస్థకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆసుపత్రికి కూడా తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీరు కారణంగా పచ్చకామెరతో 2 బాలికలు కూడా మృతి చెందారు. దాదాపు 100 మంది విద్యార్థులలో ఆసుపత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్న సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం అయితే మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి కూడా ఆయన సీరియస్గానే ట్వీట్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 14 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో, విద్యాసంస్థలో ఫుడ్ పాయిజన్, కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు కూడా దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటి వల్ల అప్రాక్సిమేట్లీగా 15 జిల్లాలో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా చూపించడం కూడా జరిగింది. పూర్తిగా కొరబడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టల్లో దారుణమైన పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టిందే. అయినా కానీ కూటమి ప్రభుత్వానికి కొంచెం కూడా యాస లేకుండా పోయింది అని చెప్పేసి మండిపడ్డాడు. అదేవిధంగా రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్లా, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. అయితే ఇదేమీ ఆషామాష వ్యవహారం అయితే కాదు, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. హాస్టల్పై పూర్తిగా అక్రమమైనటువంటి పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటే జాగ్రత్తలు, చేపట్టినటువంటి చర్యల్లో వైఫల్యానికి ఇవన్నీ కూడా అద్దం పడుతున్నాయి అని చెప్పేసి ఒక వీడియోను కూడా షేర్ చేసి ఆయన చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ఇంకా గత వారం పరిస్థితి మరీ చాలా దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీరు కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. 5 ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు 200 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఇప్పటికిప్పుడు నీటి నాణ్యత పరీక్ష, అదేవిధంగా సురక్షిత నీటి సరఫరా కోసం తగినటువంటి మౌలిక వస్తువులు కూడా కల్పన చేయడం లేదు. సురక్షిత నీరు సరఫరా చేయడం లేదు. నిర్వహణ జీరో. ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యం చెందింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు రాజమండ్రి నగరంలో కల్తీపాల కారణంగా కల్తీపాలు, ఇది ఇంకా ఘోరం. ఎక్కడో సినిమాలో చూసాం కానీ ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాం. కల్తీపాల కారణంగా మరో విషాదం, ఏకంగా 7 ప్రాణాలు కోల్పోయారు.
మరో 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థకు కూడా గురై ఆసుపత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన అంటే పాలు చివరికి మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు, ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యం చాలా స్పష్టంగా చూపుతుంది అనేసి ఆయన ఆ ట్వీట్లో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిద్రలేచి నిజాయితీగా పరిస్థితి ఎలా ఉందో సమీక్షించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని కూడా సరిచేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వేయాలి. ఫస్ట్ సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలి. అవసరమైనంటే అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ఆహార భద్రత చాలా ఇంపార్టెంట్. అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. వీటన్నింటి మీద చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టాలనేసి మాత్రమే ప్రజలంతా కూడా ఆశిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అవన్నీ వదిలేసి అక్కడ చూడండి, గత 2 రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, ఇంకేదో గేమ్స్ ఆడుకుంటున్నారు. ప్రజా సమస్యలన్నింటిని కూడా గాలికి వదిలేశారు. అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ ట్వీట్లో పొందుపరచడం కూడా జరిగింది.